IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సార్, పార్టీ కోసం కష్టపడిన వారికి టీడీపీలో ఎవరైతే కష్టపడ్డారో వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయించింది. దీన్ని ఎలా అభిప్రాయిస్తారు? స్వాగతించండి. మంచిది, కష్టపడిన వాళ్ళకే పదవి దక్కాలండి. ఎవరైనా కష్టపడే దేనికి ఏదో ఒక పదవి వస్తే ఇంకా ప్రజలకు మేలు చేయాలని ఎవరైనా కష్టపడతారు. మంచిది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఒత్తులకు అలాగే దాడులకు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ కూడా గుర్తించి పదవిలో ఇవ్వాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కసరత్తు కూడా మొదలుపెట్టారు. దీనిపై మీ అభిప్రాయం? మంచిది, అలాగే చేయాలి. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా సరే ఆయన దృష్టిలో గుర్తింపు అనేది ఉంటుంది. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి కాలంలోనే వీళ్ళని గుర్తించడాన్ని ఎలా భావిస్తున్నారు మీరు? మంచి అభిప్రాయం అది. అంటే ఈ నెల 8లోపు వీరందరూ కూడా ఎవరెవరు ఎక్కడైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా సేకరించి 8వ తారీఖునే కేటాయించాలని చూస్తున్నారు. మంచిది సార్, అదేవిధంగా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పడం జరిగింది, ఇక నుంచి మారిన చంద్రబాబు నాయుడుని చూస్తారని చెప్పేసి. అవును, ఆయన చాలా మారారు, మార్పు కనబడుతుంది. ఆయన విజనరీ పర్సన్, బాగా జరుగుతుందని కోరుకుంటున్నాము. టీడీపీ పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు పదవులు అందిస్తామని చెప్పేసి కూడా టీడీపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీన్ని ఎలా భావిస్తున్నారు? నిర్ణయిస్తారంటే ఆల్రెడీ ఇంకా క్యాబినెట్ మీటింగ్ అయింది. ఒక క్యాబినెట్ మీటింగు ఇప్పుడు అన్నీ సెట్ చేసుకొని మీటింగులు చేసినాక ఇస్తారు. కొద్దిగా టైం ఉంది కదా, 1 month దాన్ని అయితే తెలుసు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒత్తిళ్లకు తట్టుకొని ఎవరైనా సెగ్మెంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పనితీరు ఎలా ఉంది చూసి కూడా వారందరూ కూడా స్వీకరించి వారికి ఇస్తామని చెప్పేసి కూడా టీడీపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కార్యకర్తలు ఇంకా బాగా ఆవేదనతో ఉన్నారు, కావాల్సింది చేయట్లేదు. ఆల్రెడీ మనం హింసించారు ఆల్రెడీ ఆ గవర్నమెంట్లో అని చెప్పి. ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు చేయమని కాదు, చట్టపరంగా ఎట్లా అయితే అట్లా వెళ్ళాలని భావిస్తున్నారు కార్యకర్తలు. ఇప్పటికీ మనోవేదంతో ఉన్నారు కార్యకర్తలు, ఇంకా అవ్వట్లేదు. నేను ఇంకా 6 నెలల్లోపు అన్నీ చేస్తారేమో అనుకుంటున్నాను. ఇంకా 6 నెలలు, మినిమం 6 నెలల్లోపు చేసి కొద్దిగా కార్యకర్తలను అదే సంతృప్తి పరుస్తారనుకుంటున్నాను. నామినేట్ల పదవులు కూడా ఈ నెల 8వ తారీఖు కూడా ఇస్తాము. ఈ నెల అదేలే, ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళాడు, ఇవాళ వస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డితో మీటింగ్ ఉంది. ఇవన్నీ చూసుకొని నిదానంగా చేస్తారు. 1 month అనుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? మనం ఇంకొద్దిగా వాళ్ళు అట్లా చేశారు, అట్లా చేయకపోయినా మన కార్యకర్తలను సంతోషపరచాలి. ఈసారి జాగ్రత్తగా చూసుకోవాలి. పోయినసారి పార్టీని పట్టించుకోలేదు కాబట్టి అట్లా అయింది. ఈసారి పార్టీని, ప్రజల్ని, అందరినీ పట్టించుకుంటే కొద్దిగా బాగుంటుంది. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పేసి కూడా టీడీపీ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఒక మాట అండి, ఇప్పుడు ప్రస్తుతానికి నామినేట్ పోస్టులు ఇవ్వనంటే అవి ఒక రకంగా ఉంటాయి. పోతే జగన్ కింద ఇప్పుడు 40 పోస్టులు ఆయన కింద ఉన్నాయి. ఏది మన 2 సంవత్సరాలు చేసే పోస్టులు అవి ఈయనకి ఏమీ లేదు. నిదానంగా అవి కాకపోతే నిదానంగా ఖాళీ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 అయినాయి, 2కి ఇస్తానన్నాడు. అలాగే మన దగ్గర కూడా కొంచెం ఓపిక ఉండాలి. ఒకేసారి ఎవడ పెట్టలేడు కదా, నిదానంగా ఇచ్చుకుంటూ వస్తాడు. తెలుగుదేశం గవర్నమెంట్ ఇదివరకు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరండి. కారణం ఏంటంటే ఇప్పుడు ఈవేళ ఈ గవర్నమెంట్లో ఎవడో కూడా కనీసం తప్పులు చేసే అవకాశం కూడా ఉండదు. కారణం ఏంటి చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. టీడీపీ మీద కక్ష సాధింపులు చర్యలు వీళ్ళకి పదవులు ఇస్తారని నేను అనుకోనండి. కారణం ఏంటి చెప్పమంటారా? నేను ఇంకోటి చెబుతానండి, తెలుగుదేశం గవర్నమెంటు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్కి లోబడి చెయ్యాలి. ఏది కూడా ఆయన్ని అడగకుండా వీళ్ళు చేయరు, చేసే ఛాన్స్ కూడా లేదు. అంచేత ఆయన ఇలాంటి వివాదాలకే పోతేనే కక్ష సాధింపు చర్యలకి నేను పోనని చెప్తున్నాడు. ఆయన పోడు, ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఇప్పుడు నన్ను నువ్వు ఎదవా అని అన్నావు, నిన్ను కూడా నేను ఎదవా అని అంటాను. నీకు నాకు తేడా ఏముంది? ఇక అప్పుడు నీకు నాకు తేడా ఏముంది? సార్, పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ ప్రభుత్వం ఎలా భావిస్తున్నారు? అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంటారు నామినేటెడ్ పోస్టులు.
అది ఆనవాయితీగా వచ్చేటువంటి విధానం అది.